అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అనమాట, ఐబ్రోస్ ఎలా చేయాలి అంటే లైవ్లో ఎలా చేయాలని అందరు కామెంట్లు అడుగుతున్నారు కదా. ఈరోజు నేను చేసి చూపిస్తాను మీకు. లైవ్ అంటే లైవ్ చేసి పెట్టట్లేదు నేను, కానీ ఇట్లా చేయాలి, మనం ఎట్లా థ్రెడ్ పట్టుకోవాలి, లెంత్ ఎట్లా తీసుకోవాలి, ఏ ఫేస్కి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు చూపిస్తాను మీకు. చూడండి, థ్రెడ్ అనేది మాత్రం మీరు అస్సలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం చెప్తున్నాను నేను మీకు. ఇలా నోట్లో పెట్టుకోవాలి, చివర ఇట్లా 1 2 3 4 ఒక 5 దాకా తీసుకోండి. తీసుకొని మనం ఈ లెంత్ ఎక్కువ దూరం పెట్టొద్దండి. దూరం పెడితే ఏంటంటే మనకు మెడల్ దగ్గర కొంచెం చేయాల్సి వస్తుంది, కాబట్టి లెంత్ అనేది కొంచెం దగ్గర పెట్టుకోవాలి. తనని మనం దగ్గర తీసుకోవాలి, కొంచెం చైర్ అనుకూలంగా మనం దగ్గరికి ఉండాలి. పైకి కొంచెం ఎక్కువ లాగి పట్టుకోమనాలి. కిందికి ఎక్కువ లాగినప్పుడు ఏంటంటే మనకు షేప్ అనేది కరెక్ట్ రాదనమాట. ఇప్పుడు చూడండి, చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ రూట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ చేసుకుంటారండి. ఎవరు ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు చేస్తారు, ఎవరి ప్రాక్టీస్ తోటి వాళ్ళు ఉంటుంది. నేను మాత్రం ముందు నుంచి స్టార్ట్ చేస్తా. చూడండి ముందు ఎట్లా ఉన్నాయి ఐబ్రోస్ అనేది. హెయిర్ అనేది సన్నగా ఉంటుంది, తనకి చాలా పలసగా ఉంది. అంటే ఇలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకు పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉందన్నమాట. సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం తీసేటప్పుడు కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని తీయాలి, లేకపోతే కనుక స్కిన్ పడే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే కొంచెం కొంచెం మెల్లమెల్లగా కొంచెం గట్టిగా లాగి పట్టుకోమని చెప్పాలి. లాగినప్పుడు ఏంటంటే స్కిన్ కొంచెం టైట్ అవుతుంది, కాబట్టి మనకు పెయిన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా మెల్లమెల్లగా కొంచెం కొంచెం తీసినాం అనుకోండి, వాళ్ళకి పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్లా ముందు రూట్ తీసుకోవాలి, షేప్ చేసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా తీసుకుంటే మనకు పని తొందరగా అయిపోద్ది అనమాట. ఇది నేర్చుకునే వాళ్ళు చాలామంది కామెంట్లు అడిగారండి, ఎలా మొదలు పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలని. మెల్లమెల్లగా షేప్ అనేది ఎక్స్పీరియన్స్ తోటి ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది, వాళ్ళ ఫేస్కి ఎట్లా చేయాలనేది. నెక్స్ట్ టైం వీడియోలో మీకు ఎట్లా లైన్ కొట్టుకోవాలి, ఒకవేళ అస్సలు అవగాహన లేని వాళ్ళకి ఎట్లా లైన్ కొట్టాలి, ఎట్లా చేయాలని. ఒక్కొక్క హెయిర్ తీసేసాం అనుకోండి, అయిపోతుంది. చివరికి కూడా మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇక్కడ దాకా ఇక్కడ తీసేయద్దండి. ఒక్క హెయిర్ ఉన్నా కూడా మనం వదిలేసినాం అనుకో, ఐబ్రోస్లో లెంత్ అనేది మంచిగా పొడవు అనిపిస్తుంది. షేప్ కూడా ఏంటంటే మంచిగా తిరుగుతుంది అనమాట, ఫేస్కు లుక్ బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ఇక్కడ అసలు హెయిర్ లేనట్టుగా అనిపిస్తుంది కదా. 1 2 హెయిర్లు ఇక్కడ దగ్గర నుంచి చూడండి మీకు కనిపిస్తుంది. ఇక్కడ 1 2 హెయిర్లు ఉన్నాయి కదా, ఇవి వదిలేసినాం అనుకోండి లైన్ లాగా కనిపిస్తుంది అనమాట మనకు చేసినప్పుడు. ఇట్లా కింది దాకా నీట్గా తీసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే సైడ్స్ మాత్రం నీట్గా చేయాలి. చేస్తేనే అప్పుడు లుక్ బాగా వస్తుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. హెయిర్ అనమాట, కిందికి ఉన్న హెయిర్ ఇప్పుడు తీసేద్దాం మనం. షేప్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఎక్స్ట్రాస్ అన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ తీయడం కష్టంగా ఉంటుంది. అది చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మనకు అవగాహనతోటి వస్తుంది అనమాట. ఎవరికైనా ప్రాక్టీస్ మీదనే వస్తుంది. ఎంత చదువు చదివినా కూడా చేయాల్సింది మనం ప్రాక్టీస్ తోటే, కాబట్టి ప్రాక్టీస్లోనే వస్తుంది అన్నట్టు ఇది. అప్పుడప్పుడు మీరు కూడా ఏంటంటే అది మన చేతికి కానీ కాళ్ళకు కానీ ఐబ్రోస్ ఎట్లా ఉన్నాయో అట్లా షేప్ పెట్టుకొని మీరు చేసుకుంటూ పోతుంటే మంచిగా వస్తుంది అన్నట్టు. అట్లా షేప్ కింద తీసిన తర్వాత వేరే ప్లేస్లో తీసి, అంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ తీసిన తర్వాత మన కరువు అనేది మూలలు అనేది మంచిగా తిరిగినాక అప్పుడు ఫేస్ పై ట్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్ ఫేస్ మీద చేయొద్దు, ఫస్ట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు ఏంటంటే ట్రైనింగ్ అయ్యేటప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ అయిన తర్వాతనే మీరు పార్లర్ అనేది పెట్టాలి. ఐబ్రోసే మెయిన్ ఇంపార్టెంట్, కాబట్టి దీని మీదనే ఇంట్రెస్ట్ బాగా పెట్టుకోవాలి. ఇప్పుడు పైన చూడండి, అర్థమవుతుందా మీకు? మందంగా చేసినా కూడా ఫేస్కి అందంగా ఉండదు. ఒక్కొక్కరి ఫేస్ని బట్టి ఒక్కొక్క షేప్ అన్నది మనకు సూట్ అయ్యేది అర్థమవుతుంటుంది, మన ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది అది.
చూసి షేప్ చేసేసేయాలి. చివరికి ఇట్లా కనిపిస్తుందా మీకు? చివరికి చెప్పిన కదా ఇందాక నేను ఇట్లా. ఫస్ట్ హెయిర్ ఉన్నప్పుడు నాకు ఇక్కడ లైన్ ఇంత దూరం ఉంది అనిపించలేదు. ఎక్స్ట్రాస్ తీసిన తర్వాత 1-2 హెయిర్ వదిలేసినా కూడా లైన్ అనేది కింది దాకా వస్తుంది అన్నమాట. ఒకసారి చూడండి, షేప్ చూడండి, మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక్క హెయిర్ ఎక్కువ ఉంది, ఒక్కసారి తీసేసుకుంటే ఇంకా మంచి షేప్ అయిపోతుంది మనకు. ఇలా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడికి స్ట్రైట్గా తీసుకోవాలి, ఇక్కడికి స్ట్రైట్ తీసుకోవాలి. మధ్యలో ఉన్న హెయిర్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి. ఐబ్రోస్ అయితే మాత్రం నేను చెప్పడం అయితే ఎక్స్పీరియన్స్ మీదనే మనకు పని వస్తుందండి. ఏదైనా సరే ఏది చేసినా కూడా ఎక్స్పీరియన్స్ తోటే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మనసు పెట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత అర్థమైపోతుంది అన్నమాట ఫేస్ తత్వం అనేది. నీట్గా ఒక్కసారి మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి. ఫోర్ హెడ్ పైన మంచిగా హెయిర్ తీసేస్తేనే ఫేస్ అనేది నీట్గా అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ వరకే చేసి ఇక్కడ వరకే వదిలేసి ఇక్కడ వదిలేస్తారు అనమాట. అప్పుడు లుక్ అనిపించదు పైన. లెఫ్ట్ సైడ్ కూడా మనం ఏంటంటే థ్రెడ్ అనేది కొంతమంది ఇట్లా మొదలు పెట్టుకుంటే ఇట్లా పెడితే ఏంటంటే ఇక్కడికి హెయిర్ పోతుంది. ఎప్పుడైనా సరే మనం ఇట్లా క్రాస్గా తిప్పి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇటు కింద నుంచి పైకి పెట్టేసేయాలి. పెడితే ఏంటంటే షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఎక్స్ట్రాస్ అనేవి ఇట్లా తీసేసుకోవాలి. చాలా పలుసగా ఉంది హెయిర్, స్కిన్ కూడా చాలా సెన్సిటివ్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి. ముందు మాత్రం షేప్ చేసేసేయాలి. అటువైపు ఎట్లా చేసినామో. కాకపోతే కొంతమందికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ కొంచెం కష్టం అవుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది రైట్ సైడ్ ఉన్నంత ప్రాక్టీస్ లెఫ్ట్ సైడ్ రాదనమాట. అది కొత్త వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఐబ్రోస్ అనేది ప్రాక్టీస్ తోటే ఉంటుంది. ముఖంలో అన్నం ముందు నీట్గా ఉండేది ఐబ్రో షేప్ తోటే ముఖం అందం అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఎవరైనా కూడా తొందరపడి మన చేతిలో ఫేస్ పెట్టారనమాట. అందుకే మనం నేర్చుకునేది ఫస్ట్ ఐబ్రోస్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇంకా మనం అన్నిట్లో గెలిచినట్టు అనమాట. మిగతా అన్నీ కూడా మనకు అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకున్నా అనుభవం మీద మనకు అన్నీ అర్థమవుతాయి. కానీ ఇది మాత్రం మంచిగా నీట్గా చేయాలి. ఎందుకంటే హెయిర్ అనేది ఒక్కడు పోయిందంటే షేప్ అంతా అవుట్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ షేప్ రావాలంటే చాలా కష్టపడి పెంచుకోవాలి. అందుకే జాగ్రత్తగా మనసు పెట్టి చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి వస్తే దానికి న్యాయం చేయగలుగుతారు అనమాట. ఎవరైనా సరే చూస్తే పార్లరే కదా, ఫేషియలే కదా, ఐబ్రోసే కదా అనుకుంటారు. కానీ చాలా సున్నితమైన పని అనమాట. ఇది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఎంతో ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఇట్లా నీట్గా షేప్ చేసేసుకోవాలి. ఒకసారి ఎక్స్ట్రాస్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలి సైడ్స్కి. కొంచెం జెల్ అప్లై చేస్తే ఏంటంటే కొంచెం మంట అనేది తగ్గిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిన ఐబ్రోస్. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచిగా ఓపికతోటి మీరు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రావాలి.
ఎందుకంటే రకరకాల మెంటాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ మన ఓపికతోటి నొప్పించకుండా మనసులో ఎంత కష్టం ఉన్నా కూడా హ్యాపీనెస్ అనేది బయటకు తీసుకొచ్చి మాట్లాడినప్పుడే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. తప్పకుండా అలా ట్రై చేయండి. మీరు మంచిగా రాణిస్తారు. మీ ఫీల్డ్ లో ఫస్ట్ స్థానంలో మీరే ఉంటారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.